హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనము నార్మల్ హెయిర్ కటింగ్ ని మనం ఇంట్లోనే సింపుల్ గా కట్ చేసుకోవచ్చు గైస్. సో ఎవరు హెల్ప్ అవసరం లేదు మనకి నార్మల్ హెయిర్ కటింగ్ కట్ చేసుకోవడానికి. సో ఎవరు హెల్ప్ అవసరం లేదు అండ్ మనం పార్లర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు గైస్. సో ఎలా కట్ చేసుకోవాలి, సో సింపుల్ ప్రాసెస్ అనేది నేను ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తా గైస్. సో మనము సింపుల్ గా కట్ చేసుకోవచ్చు ఎవరు హెల్ప్ లేకుండా, అండ్ పార్లర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మనము ఈ హెయిర్ కటింగ్ చేసుకోవడానికి. సో ఎలా కట్ చేసుకోవాలన్నది సో నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను. సో సింపుల్గా అనేది కట్ చేసుకోవచ్చు హెయిర్ కటింగ్ మనము ఎవరు హెల్ప్ లేకుండా, అండ్ పార్లర్ కూడా వెళ్ళాల్సిన అవసరమే లేదు మనకి. సో ఎలా కట్ చేసుకోవాలన్నది సింపుల్గా నేను ఈ వీడియోలో అయితే నేను చూపించేస్తాను. సో ఇంకైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి సో హెయిర్ని అయితే మంచిగా దూక్కోవాలి గైస్. సో మనం ఫస్ట్ వచ్చేసి హెయిర్ బాగా చిక్కలేకుండా హెయిర్ అనేది సో దూక్కోవాలి. సో నేను మొదలే హెయిర్ని అయితే మంచిగా దూక్కునేసాను. సో చూడండి, ఇప్పేసి నేను ఇంకొకసారి నేను మీకు చూపిస్తా ఎలా దూక్కోవాలనేసి. సో ఇలా నీట్గా చిక్కంతా ఇడిపించేసి సో ఇలా అయితే జుట్టుని వేసుకోవాలి. ఇలా నీట్గా దూక్కొనేసి ఒక సైడ్ నుంచి మనము రిబ్బన్ వేసుకోవాలి. రిబ్బన్ కూడా కొంచెం గట్టిది తీసుకోండి గైస్. సో రిబ్బన్ కూడా మెత్తగా ఉండకూడదు, లేదంటే ఎయిర్ అనేది కింద క్లోజ్ వచ్చేసింది, అప్పుడు ఎయిర్ కొంచెం కిందకి పైనకి అనేది కట్ చేస్తాము. సో రిబ్బన్ కూడా మనము ఎయిర్ కట్ చేసేటప్పుడు సో రిబ్బన్ కూడా కొంచెం గట్టిగా ఉండాలి. సో చూడండి, నేనైతే ఇలాంటి రిబ్బన్ తీసుకుంటున్నా. సో రిబ్బన్ కూడా గట్టిగా ఉండేదే తీసుకోండి మనం ఎయిర్ కట్ చేసేటప్పుడు. సో ఇలా వేసుకునేసి సో రిబ్బన్ వేసేసి సో చూడండి, ఇలా రిబ్బన్ వేసుకున్న తర్వాత సో వెనక్కి తిరిగి నేను చూపిస్తాను మీకు ఎలా వేసుకోవాలి. సో చూడండి, ఇలా గట్టిగా ఉండాలి రిబ్బన్ వేసుకున్న తర్వాత ఎయిర్. సో చూసారు కదా, సో ఇలా రిబ్బన్ వేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనకి ఇప్పుడు ముందరకు వేసుకునేసి ఎయిర్ని సో ఎంత కావాలో అంత సో మనము ఇలా చేతిలో పట్టుకునేసి సో కట్ చేసుకునేస్తే సో ఎయిర్ కటింగ్ అనేది మనం సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు గైస్. సో ఇలా కట్ చేసుకుంటే కనుక సో మనకి కిందికి పైనకి అనేది రాకుండా నెట్గా అనేది ఎయిర్ కట్ చేసుకోవచ్చు మనము. సో చూసారు కదా, సో ఇలా కట్ చేసుకోండి పట్టుకునేసి. చూసారు కదా, మనము ఎవరు హెల్ప్ లేకుండా ఎంత మంచిగా మనము ఎయిర్ అనేది కట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఎంత ఈజీగా మనము ఎయిర్ కటింగ్ అనేది కట్ చేసుకునేసాము సో ఎవరు హెల్ప్ లేకుండా. సో మనం పార్లర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో చూడండి, సో ఇప్పుడు నేను వెనక్కి తిరిగి కూడా చూపిస్తా. సో చూడండి, సో చూసారు కదా, సో మనకి హెయిర్ కటింగ్ అనేది మనము సింపుల్గా మనమే కట్ చేసుకోవచ్చు. సో ఎవరు హెల్ప్ లేదు, అండ్ మన పార్లర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు గైస్. సో చూసారు కదా, మనము ఎంత సింపుల్గా హెయిర్ కటింగ్ అనేది మనమే కట్ చేసుకున్నాము. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నా ఈ వీడియో. సో మీకు ఎలా అనిపించిందో సో తప్పకుండా కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. సో తప్పకుండా మీకు యూజ్ అయితే కనుక సో తప్పకుండా కామెంట్ చేయండి గైస్. సో అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం గాయ్స్. సో బాయ్ బాయ్.